మన పిల్లలకు మనం ఇచ్చే భవిష్యత్తు ఏంటి? అరే 40 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు వచ్చాయి, ఏదో ఒక రోజు మనం చస్తాం. కానీ మన ఇంట్లో ఉన్న మన మనవాళ్ళు, మనవరాళ్ళు, మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటని ఎప్పుడైనా ఆలోచించావా? గుడిలో గంట బతుకైపోయింది మనది. కాదా కాదా కాదా? నేను నాగుపల్లి అనే ఊర్లో చదువుకున్నా. మా స్కూల్ ముందు ఒక గుడి ఉండేది. మధ్యాహ్నం భోజనం చేయడానికి ఆ గుడి దగ్గర ఉండే 4 స్తంభాల గుడిలోకి వెళ్ళి కూర్చునేవాళ్ళ. ఆ గుడి ముందు ఒక గంట ఉండేది. దేవుణ్ణి దండం పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆ గంట కొట్టేవాళ్ళు, దేవుని దగ్గర నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు ఆ గంట కొట్టేవాళ్ళు. మన బతుకట్టగాల ఇంట్లో కనీసం వాడిని చూస్తే పెళ్ళం కూడా తడవదు. అలాంటి చేతగాని నా కొడుకులు కూడా వాళ్ళ క్రైస్తవులు భయపెడుతున్నారు.